Welcome back to our channel Respect Education. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 1.2లో థర్డ్ క్వశ్చన్లో ఫస్ట్ బిట్ యాక్చువల్ 3 బిట్స్ ఉన్నాయి. ఇందులో ఫస్ట్ బిట్ ఎలా సాల్వ్ చేయాలని నేర్చుకోబోతాం. క్వశ్చన్ చూసినట్టయితే ప్రూవ్ దట్ ది ఫాలోయింగ్ ఆర్ ఇర్రేషనల్స్. 3 బిట్స్ అవ్వడం జరిగింది. అందులో ఫస్ట్ బిట్ చూస్తే 1/√2. ప్రస్తుతం మనం దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. 1/√2 ని మనం ఇర్రేషనల్ ప్రూవ్ చేయాలి. 1/√2 ని ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. ఇది ఎలా ప్రూవ్ చేద్దాం అంటే ఇక్కడ నేను ప్రూఫ్ స్టార్ట్ చేస్తాను. Let us assume ఏం అజ్యూమ్ చేసుకుందాం అంటే టు ది కాంట్రరీ అంటే మనకు తెలుసు కాంట్రడిక్షన్ వస్తుంది. లెట్ us assume టు ది కాంట్రరీ దట్ మనం ప్రూవ్ చేయాల్సిన 1/√2 అనేది ఇర్రేషనల్ ప్రూవ్ చేయాలి. కానీ మనం దీన్ని ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అనుకుందాం. ఈజ్ ఏ రేషనల్ నెంబర్ రాసిన అయిపోయి పర్వాలేదు. ఇక్కడ క్వశ్చన్లో నెంబర్ ఇవ్వలేదు కాబట్టి ఇలా వదిలేద్దాం. ఈజ్ రేషనల్ అనుకుందాం. 1/√2 ని ఇర్రేషనల్ ప్రూవ్ చేయాలి. కానీ మనం రేషనల్ తీసుకుంటున్నాం. అది కాంట్రరీ అంటే మన ఆలోచన వ్యతిరేకంగా ప్రూవ్ చేయడానికి వ్యతిరేకంగా. కాంట్రరీ అంటే ఆపోజిట్. సో ఓకే, ఇలా తీసుకుంటే మనకి 1/√2 అనుకుంటాం రేషనల్ అనుకుంటున్నాం. సో మనం దాన్ని బిలీవ్ చేయాలి కదా. 1/√2 రేషనల్ అంటే దీన్ని మనం ఇప్పుడు ఏం చేయొచ్చు, 1/√2 ని a/b ఫామ్ లో రాద్దాం. రేషనల్ a/b ఫామ్ లో ఉంటుంది కదా. వేర్ ఇక్కడ a అండ్ b రెండు కూడా ఏంటి, a అండ్ b ఆర్ ఇంటీజర్స్. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే a అండ్ b ఆర్ కోప్రైమ్స్. కోప్రైమ్స్ అంటే ఆ రెండింటికి 1 తప్ప ఇంకెలాంటి అదర్ కామన్ ఫ్యాక్టర్ ఉండదు. ఆ రెండు ఆల్మోస్ట్ అన్ని నెంబర్స్ తో డివైడ్ అయిపోయి నెంబర్స్ అంతా డివైడ్ అయిపోయి ఫైనల్ గా a/b మిగిలినట్టు. సో ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం మనం ఇందులో మళ్ళీ మీకు దీనికి ముందు మనం ప్రాబ్లం చేసాం. అందులో మనకి ఇచ్చిన వాల్యూస్ లో √5 ఎలాగైతే మనం దాన్ని హైలైట్ చేసి ఎలాగైతే సబ్జెక్ట్ గా రాసాము, ఇక్కడ మనకి 1 ఎలాగో రేషనలే. మనం ఏంటి √2 ని హైలైట్ చేసి √2 సబ్జెక్ట్ గా రాయాలి. చాలా సింపుల్ ఈ ప్రాబ్లం. ఇటు కూడా రెసిప్రోకల్ చేసేద్దాం అంతే. దీన్ని మనం ఇన్వర్టెడ్ అంటాం ఈ రూల్ ని. అది రాయక్కర్లేదు. కాకపోతే ఇటు మనం తిరిగేసి అటు కూడా తిరిగేసేయడం అంతే. అంటే ఇప్పుడు దీన్ని బట్టి చెప్పండి, √2 ఎంత అవుతుంది. 1/√2 a/b అయితే √2/1 అంటే √2 ఈజ్ ఏమవుతుంది, b/a అవుతుంది. b/a అవుతుంది. రైట్. సిన్స్ a అండ్ b ఆర్ ఇంటీజర్స్ అండ్ a అండ్ b ఆర్ కోప్రైమ్స్, అప్పుడు b/a కూడా ఒక రేషనల్ నెంబర్ ని డినోట్ చేస్తుంది. a/b రేషనల్ అయితే అందులోని మళ్ళీ a అండ్ b ఇంటీజర్స్ అయ్యి a అండ్ b కోప్రైమ్స్ అయితేనే కదా రేషనల్ అవుతుంది. అప్పుడు b/a కూడా రేషనల్ నెంబర్ అవుతుంది. అదే మనం రాయబోతున్నాం. ఇక్కడ ఏంటి రాద్దాం అంటే b/a ఆల్సో ఏ రేషనల్ నెంబర్ అంటే బిలాంగ్స్ టు Q. సిన్స్ ఎందుకని అంటే a/b బేసిక్ గా రేషనల్ నెంబర్ కాబట్టి. ఇప్పుడు √2 అనేది b/a ఫామ్ లో ఉంది. అంటే √2 అనేది √2 ఈజ్ ఎ రేషనల్ నెంబర్ అని రావడం జరిగింది. √2 ఈజ్ రేషనల్ అని రావడం జరిగింది. ఒక్కసారి థింక్ చేయండి, √2 అసలు రేషనలా? 100% √2 అనేది రేషనల్ కాదు, ఇర్రేషనల్ నెంబర్. అంటే ఇక్కడ మనం ఇది ఒక కాంట్రడిక్షన్. ఇక్కడ మన ప్రాబ్లం వచ్చి లాక్ అయిపోయి ఆగిపోయి, ఎందుకు లాక్ అయిపోయి ఆగిపోయింటే మనం తీసుకోవడం తప్పు తీసుకున్నాం ఇక్కడ. అంటే ఇక్కడ దిస్ కాంట్రడిక్ట్స్ ది ఫ్యాక్ట్ దట్ ఏంట ఫ్యాక్ట్ అంటే √2 ఈజ్ అన్ ఇర్రేషనల్. √2 ఈజ్ an irrational. నిజం ఏంటి అంటే √2 ఇర్రేషనల్. √2 ఈజ్ an irrational. √2 నిజానికి ఇర్రేషనల్, కానీ మనకి రేషనల్ అని వచ్చింది. ఇలా ఎప్పుడైతే కాంట్రడిక్షన్ అంటే ఇలాగ కాంట్రడిక్షన్ ఎలా వచ్చిందో మనకి వచ్చిన ఏం చెప్పొచ్చు అంటే అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. ఇక్కడ నాకు ప్లేస్ లేదు, ఇక్కడ రాస్తాను నేను. therefore our assumption ఏంటి assumption 1/√2 is a rational is wrong. 1/√2 is a rational
ఈజ్ రాంగ్. ఇది రాంగ్ అంటే మరి కరెక్ట్ ఏది? ఇది రాంగ్ అంటున్నాం, ఇది తప్పు అంటున్నాం. ఇది తప్పు అంటే మరి కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అంటే హెన్స్ రేషనల్ కాదు అంటే ఇర్రేషనల్. సో 1/√2 ఈజ్ an irrational. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. సో ఇక్కడ మనం హెన్స్ ప్రూవ్డ్ అని రాయొచ్చు, లేదా ఎలా వదిలేసినా సరే ఓకే. దేర్ఫోర్ ఫైనల్గా మనకి 1/√2 అనేది ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయబడింది. దీంతో మనకి ఫస్ట్ బిట్ అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.